సో ఇప్పుడు చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గా ఆఫ్లైన్లో పెట్టుకోవడం నేను చెప్పలేదు ఇంకా నీకు. ఆఫ్లైన్లో పెట్టుకునేది నేను చెప్తాను, లాస్ట్ వరకు చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఈ లింక్సే, ఈ సిడిఎన్సే టేస్ట్ చేసుకొని చెయ్యి. అదే చెయ్యి. తర్వాత మనం దాన్ని ఆఫ్లైన్లో పెట్టుకొని చేయాలి అనే ప్రాసెస్ వచ్చేసి నేను చెప్తాను. కోడింగ్ ఉంటుంది కదా, ఆ కోడింగ్ వచ్చేసి మనము డౌన్లోడ్ చేసుకుంటాము. ఆ డౌన్లోడ్ చేసుకోవడం అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోకుండా మనం ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు, ఈ ఫైల్ కదా మనకిది. ఈ ఫైల్ కాపీ చేసుకొని ఈ ఫైల్ నెట్లో ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ ఓపెన్ చేసేది ఇది సిఎస్ఎస్ ఫైల్, బూస్టప్ అండ్ విండర్ సిఎస్ఎస్. దీని వచ్చేసి సేవ్ యాజ్. మనం ఎక్కడైతే కావాలనో దీంట్లోనే పెడుతున్నా చూడు. ఈ దీంట్లోనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెడుతున్నా. ఇది సిఎస్ఎస్ ఫైల్ అనుకో ఫోల్డర్. ఇప్పుడు బూస్టప్ అండ్ విండర్ సిఎస్ఎస్ అలాగే మళ్ళీ మన ఎక్స్టెన్షన్ ఇవ్వనవసరం లేదు, అలాగే అయిపోద్ది. ఇది బూస్టప్ ఫైల్. నెక్స్ట్ ఇది వచ్చేసి జేఎస్ ఫైల్ అనమాట. దీన్ని కాపీ చేసుకొని సేమ్ ఆ యూఆర్ఎల్లోనే పేస్ట్ చేసి దానికి ఇది జేఎస్ ఫైల్. ఇదంతా సేవ్ యాజ్. ఇది జేఎస్లో సేవ్ చేసుకోవాలి మనం. ఇది జేఎస్. ఇప్పుడు jQuery డాట్ min డాట్ జేఎస్ ఫైల్ అనమాట. నెక్స్ట్ మనకు వచ్చేది ఇది. ఇదేంది? జావాస్క్రిప్ట్ ఫైల్. బూస్టాప్ జావాస్క్రిప్ట్ అనేది ఇచ్చేసి సేవ్ యాజ్. మన జావాస్క్రిప్ట్లోనే ఉండాలి. ఇక్కడ చూడు బూస్టాప్ డాట్ min డాట్ జేఎస్ అనమాట. ఇప్పుడు అన్నీ ఎక్కడెక్కడ సేవ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఫైల్ని నేను ఇంకో కాపీ పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఇదే ఇంకో ఫైల్గా ఇస్తున్నాను. కాపీ అనే దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఆఫ్లైన్ ఇద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఇంతే కదా, ఇప్పుడు ఇదంతా మనకు వేస్ట్ కదా. ఇప్పుడు సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో బూస్టప్ డాట్ min డాట్ సిఎస్ఎస్ అని సేవ్ చేశాను. ఇక్కడ జేఎస్ అనే ఫోల్డర్లో సేవ్ చేశాను. జేఎస్ అనే ఫోల్డర్లో చేశాను. అవును, అంతే అయిపోతాడు. ఎంత ఆఫ్లైన్ అనమాట. వీటికి నెట్ అవసరం లేదు. ఇప్పుడు రన్ అవ్వాలంటే మనకు నెట్ అవసరం ఉండదు అనమాట. ఎందుకంటే మన చూడు అంటే సీరియల్ కాపీ పేస్ట్ చేసుకొని మనకు నెట్ లేకపోతే రాదు. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఇది 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 ఆఫ్లైన్, ఇది ఆన్లైన్ ఇప్పుడు చేసింది ఇది. ఓకేనా, ఇలా చేయడం అన్నమాట. క్లియరా? సో ఇప్పుడు నేర్చుకుందాం మనం. సో ఇప్పుడు నువ్వు కొన్ని ట్యాగ్స్ చూడమని చెప్పాను నీకు. ప్రీ డిఫైన్డ్ బ్రౌజర్కి వీటి అన్నిటికీ ఎలా ఉంటుంది అనేసి చూడమని చెప్పాను నీకు. అవి చూడు. 1 minute రాదు. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ అనమాట. ఇప్పుడు అన్ని నేర్చుకునేదాన్ని ప్రీ డిఫైన్డ్ అనమాట. ప్రీ డిఫైన్ ఉండే క్లాస్ నేమ్స్ని మన ఓన్ క్లాస్ నేమ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవడం అండ్ మనం ఎలా చేంజ్ చేసుకోవడం. ప్రీ డిఫైన్డ్గా ఉండే స్టైల్స్ని, ప్రీ డిఫైన్డ్గా అప్లై అయిన స్టైల్స్ని మనం ఎలా చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ మ్యూటెడ్ ఇట్లా ఉన్నాయి అని అంటే టెక్స్ట్ కలర్ అప్లై చేసింటాడు వాడు. టెక్స్ట్ కి కలర్ అప్లై చేస్తాను అంటే కలర్ అనే ప్రాపర్టీ ఎక్కడ అప్లై అవుతుంది మనకి? టెక్స్ట్ కి. సో
సో అంటే వాడు ఏం రాసింటాడు, ఈ సెలెక్టర్ తీసుకొని దానికి కలర్ అనే ప్రాపర్టీ రాసింటాడు. ఇది వాడు రాసిండేది. ఇప్పుడు దీని మీద ఇన్స్పెక్ట్ చేస్తే వాడు ఏమేమి రాశారనేసి మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడు టెక్స్ట్ సక్సెస్ అంటే ఇక్కడ టెక్స్ట్ సక్సెస్ అనే సెలెక్టర్ తీసుకున్నాడు, కలర్ రాశాడు. అదే కనుక టెక్స్ట్ ప్రైమరీ సెలెక్టర్ తీసుకున్నాడు, టెక్స్ట్ ప్రైమరీ కలర్ రాశాడు. టెక్స్ట్ వార్నింగ్ సెలెక్టర్ తీసుకున్నాడు, టెక్స్ట్ వార్నింగ్ సెలెక్టర్ తీసుకున్నాడు. సో ఇట్లా టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ ఇన్ఫో ఇలా ఇచ్చాము అనేసి అనుకుంటే దాని మీనింగ్ అంటే ఏంటంటే దానికి కలర్ అప్లై చేసినాడు అనేసి. ఓకేనా, అర్థమైందా? ఈ కలర్ ఏమన్నా నువ్వు మార్చుకోవాలి అనేసి అనుకుంటే టెక్స్ట్ ఇన్ఫో కలర్ మార్చుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు నాకు ఇంత థిక్ కలర్ కావాలి, నీకు ఇప్పుడు ఇంత థిక్ కలర్ కావాలి అనేసి అనుకుంటున్నావు నువ్వు. ఇది నీకు బాగుంది, ఇప్పుడు ఈ కలర్ నీకు కావాలి. ఈ కలర్ నీకు కావాలనుకుంటే ఇప్పుడు ఇది కాపీ చేసుకుంటావు. ఇప్పుడు ఈ కలర్ నీకు ఓవర్ రైడ్ అవ్వాలి. ఇప్పుడు ఉండే వాటికంటే ఓవర్ రైడ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇచ్చిన క్లాస్ వచ్చేసి ఇది ఓవర్ రైడ్ అవ్వాలి అంటే ఎక్స్టర్నల్లో ఉండే ఫైల్ ఓవర్ రైడ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఇంటర్నల్లో రాసుకోవాలి. ఇంటర్నల్లో కాకపోయినా ఈ స్టైల్ కింద రాసుకోవాలి మనం. ఈ స్టైల్ తర్వాత ఏదైతే మనకు డిస్ప్లే అవుతుందో అది ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ నీకు సిఎస్ఎస్లో ఫస్ట్ క్లాస్లో చెప్పాను నేను. ఏదైనా సరే ఎక్స్టర్నల్లో ఉండే ఫైల్ని ఓవర్ రైడ్ చేయాలి అనేసి అనుకుంటే దాని తర్వాత స్టైల్ ఇంటర్నల్ అయినా తీసుకోవచ్చు, లేదా ఎక్స్టర్నల్ అయినా సరే మనకి ఈ లింక్ ఫైల్ వచ్చేసి ఇక్కడ తీసుకొని ఆ ఫైల్ మళ్ళీ నువ్వు రాసుకోవచ్చు. ఇక్కడ అర్థమైంది, అర్థం కాలేదా? హలో, సిగ్నల్ కరెక్ట్గా ఉండే చోటుకు ఉండు రాజు నువ్వు. ఒక్క 1 అవర్ డైలీ వచ్చేసి సిగ్నల్ కరెక్ట్గా ఉండే చోటు నిలబడే. వాయిస్ బ్రేక్ అవుతుంది నాకు, నీది అర్థం కావట్లేదు. రాజు, హలో హలో, ఓకేనా ఇప్పుడు? సో ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్లో ఉండే ఫైల్ని ఎక్స్టర్నల్లో ఉండే ఫైల్ని ఓవర్ రైడ్ చేయాలి అనేసి అనుకుంటే ఈ ఫైల్ కంటే కింద ఇంకో ఎక్స్టర్నల్ ఫైల్ కానీ లేదా ఇంటర్నల్ ఫైల్ కానీ తీసుకుంటే దాన్ని ఓవర్ రైడ్ చేయొచ్చు. సేమ్ క్లాస్ నేమ్ ఉండాలి, సేమ్ ప్రాపర్టీ ఉండాలి. అలాంటప్పుడే ఆ ప్రాపర్టీ వాల్యూని మనం చేంజ్ చేయొచ్చు. ఇదంతా మొత్తం నేను సిఎస్ఎస్లో ఫస్ట్ టాపిక్లో నేను చెప్పాను, ఫస్ట్ క్లాస్లో. అర్థమైందా? సేమ్ ఇది కూడా అంతే కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు నాకు ఇంతకుముందు డిస్ప్లే అయిన కలర్ కంటే మీరు ఓవర్ రైడ్ అదే. ఓకేనా, ఇట్లా చేంజ్ చేసుకోవాలంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఏ ప్రాపర్టీని అయినా సరే మనం చేంజ్ చేసుకోవాలి అనేసి అనుకుంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. క్లియరా? అంతే కదా, దీన్ని ఓవర్ రైడ్ చేయాలంటే దీని తర్వాత వచ్చేసి అదే క్లాస్ నేమ్ ఉండాలి, అదే ప్రాపర్టీ నేమ్ ఉండాలి. వాల్యూ కావాలంటే మార్చుకోవచ్చు మనం. ఓకేనా, క్లియరా? క్లియరా? నెక్స్ట్ బీజీ సక్సెస్, బీజీ ప్రైమరీ, బీజీ వార్నింగ్, బీజీ డేంజర్, బీజీ ఇన్ఫో. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్నమాట. ఇవి బ్యాక్గ్రౌండ్ కలర్స్ మనకు అప్లై అవుతాయి. అవుట్పుట్ చూడగానే అవుట్పుట్ చెప్పాలి నాకు. ఇప్పుడు దీనికి ఏమేమి అప్లై ఉంటాయి అనుకుంటున్నావు? అంతే. సో అది చూడగానే మనకు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, దానికి కావాలంటే అంతగా డౌట్ ఉంటే చూడు, దీని మీద ఇన్స్పెక్ట్ చేస్తే బీజీ ప్రైమరీకి వచ్చేసి కలర్ వచ్చేసి అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి మనకు అప్లై. ఓకేనా, నెక్స్ట్ టెక్స్ట్ లోయర్ కేస్ అంటే టెక్స్ట్ లెఫ్ట్, టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ రైట్. టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీని అప్లై చేసి ఉంటారు వాళ్ళకి. టెక్స్ట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్ళిపోద్ది, టెక్స్ట్ రైట్ అంటే రైట్కి వెళ్ళిపోద్ది. ఇట్లా
హ్మ్. అర్థమైందా? నెక్స్ట్ టెక్స్ట్ లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ అంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. హ్మ్. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ లోయర్ కేస్ అంటే లోయర్ కేస్ ఉంటది. అప్పర్ కేస్ అంటే అప్పర్ కేస్ ఉంటది. క్యాపిటలైజ్ అంటే క్యాపిటలైజ్ ఉంటది. క్యాపిటలైజ్ అంటే మనకు ఈచ్ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాప్స్ ఉంటది. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ అంటే స్మాల్‌గా ఉంటది. టెక్స్ట్ జస్టిఫై అంటే కార్నర్స్ అన్నీ నీట్‌గానే ఉంటాయి. ఓకేనా? హ్మ్. అవును. ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్సే మనం వాడాలనమాట. ఉంటే అయ్యే వాడాలి. లేకపోతే సీఎస్ఎస్‌లో నువ్వు రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ లిస్ట్ ఇన్‌లైన్ అనమాట. లిస్ట్ ఇన్‌లైన్ ఇవ్వగానే ఇవన్నీ ఇన్‌లైన్‌లోకి వచ్చేస్తాయి మనకి. హలో? ఆ! 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 ఇనపడలేదా? ఇప్పుడు? హ్మ్. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఇన్‌లైన్ అంటే అన్ని ఇన్‌లైన్‌లోకి వస్తాయి మనకి. అన్ని ఇన్‌లైన్‌లోకి వస్తాయి. పక్కన పక్కన. లిస్ట్ అన్‌స్టైల్డ్ అంటే అట్లేం రాయనవసరం లేదు. ఆ స్టైల్స్ అవే అప్లై ఉంటాయి మనకి. లిస్ట్ అన్‌స్టైల్డ్ అంటే డాట్స్ డాట్స్ వెళ్ళిపోతాయి మనకి. డీఎల్ హారిజంటల్ అంటే మనకు ఇవన్నీ హారిజంటల్‌గా వస్తాయి మనకి. పక్కన పక్కన వస్తాయన్నమాట మనకి. ప్రీ స్క్రోల్ అంటే స్క్రోల్ బార్ వస్తది మనకి. ఒకసారి చూద్దాం. చూడు. లెఫ్ట్, సెంటర్, రైట్, టెక్స్ట్ లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ అండ్ స్మాల్ అండ్ టెక్స్ట్ జస్టిఫై అండ్ లిస్ట్ ఇన్‌లైన్ అండ్ లిస్ట్ అన్‌స్టైల్డ్ అండ్ డీఎల్ హారిజంటల్, ప్రీ స్క్రోలబుల్. ప్రీ స్క్రోలబుల్ అంటే స్క్రోల్ బార్ వస్తది మనకి. ఓకేనా? వీటితో పాటు ఇంకా కొన్ని ఉంటాయి. అవి నువ్వు నేర్చుకోవాలి. ఇవి ఎనఫ్ మనకి. దీనికంటే ఇంకా ఎక్కువ ఉండేటివి నువ్వు నేర్చుకోవాలి. ఏదైతే నెంబరింగ్ లేదో అది మాత్రం ప్రాక్టీస్ చేయి. మళ్ళీ లాస్ట్‌లో ఇవన్నీ చూడు. టేబుల్ గురించి నెక్స్ట్. టేబుల్‌లో బూట్‌స్ట్రాప్‌లో ఎలా అసైన్‌మెంట్ చేస్తాం అండ్ ఎలా అలైన్‌మెంట్ చేస్తాం అనేసి ఇది కాన్సెప్ట్. ఇక్కడొచ్చేసి మనకు టేబుల్‌లో ఈ హెడ్ ఉండాలి, ఈ బాడీ ఉండాలి మనకి. ఈ హెడ్, ఈ బాడీ. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఇది టేబుల్ అన్నమాట మనకి. ఈ టేబుల్ మనం నీట్‌గా అలైన్‌మెంట్ చేయాలంటే కొన్ని క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాస్ వన్ బై వన్ చూద్దాం. ఒకటి టేబుల్ అనే క్లాస్ అన్నమాట. దేనికి ఇవ్వాలి? టేబుల్‌కి ఇవ్వాలి మనకి. టేబుల్. టేబుల్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల చూడు
ఎంత నీట్గా అలైన్మెంట్ అయింది మనకి. ఇక్కడ కార్నర్ చూస్తే మనకి నీట్గా వచ్చేసి అలైన్మెంట్ ఉండదు, జస్ట్ మనకు లైన్ అప్లై ఉంటుంది అంతే. ఈ బార్డర్స్ అన్ని మనకు రావాలి అంటే స్పేస్ టేబుల్ బార్డర్ అని తీసుకోవాలి. టేబుల్ బార్డర్డ్, టేబుల్ బార్డర్ తీసుకోవడంలో చూడు నీట్గా బార్డర్స్ కూడా అప్లై అయినాయి మనకి. నెక్స్ట్ టేబుల్ హోవర్ అన్నమాట. టేబుల్ హోవర్ చేస్తే మనకు హోవర్ చేసినప్పుడల్లా మనకి కొన్ని క్లాసెస్ అప్లై అవుతాయి చూడు, కొన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది అంటే హోవర్ చేస్తున్నట్టు. ఓకేనా. నెక్స్ట్ టేబుల్ స్ట్రిప్డ్. టేబుల్ స్ట్రిప్డ్ అంటే మనకి లైన్ బై లైన్ వచ్చేసి మనకు ఒక గ్రే కలర్ టైప్ మనకు అలైన్మెంట్ అవుతుంది మనకి చూడు, ఇది అండ్ ఇది. ఓకేనా, ఇట్లా గ్రే కలర్ టైప్. క్లియర్. క్లియరా. హలో 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 రాజు. రాజు మళ్ళీ నీ వీడియో, మళ్ళీ నీ వీడియోనే సరిగా రికార్డ్ అవ్వదు. నేను చెప్పి రికార్డ్ అవుతుంది. నేను అదమంటే రాజు 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 అనుకుంటా అంటే రాజు 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 అనేసి రికార్డ్ అవుతుంది. ఓకేనా, ఇది క్లియరా. సో ఇప్పుడు ఇప్పుడు నేను హోవర్ చేస్తుంటే ఒక కలర్ వస్తుంది చూడు, నాకు ఈ కలర్ని చేంజ్ చేయాలి. దేనికి రాసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది? ఎగ్జాక్ట్గా ఆలోచించి క్లియర్గా చెప్పు. ఓకే, నాకు వాయిస్ బ్రేక్ అయింది. టేబుల్కి బ్యాక్గ్రౌండ్ కలరా? ఒక్కసారి బాగా ఆలోచించు. టేబుల్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అది ఆ. అంటే దేని సెలెక్టర్ ఎందుకు అంటే ఏ దాన్ని హోవర్ చేసినప్పుడు టేబుల్ని. ఉమ్, ఉమ్, ఉమ్. టీఆర్ని కరెక్ట్. ఆ, ఆ. ఉమ్. ఇక్కడ నువ్వు డైరెక్ట్గా నువ్వు టీఆర్ రాస్తే నీకు రాదు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇన్స్పెక్ట్ చేసుకొని మనం చేయాలన్నమాట. చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నువ్వు టీఆర్ అనేసి అనుకున్నావు. ఇప్పుడు హోవర్ చేస్తుంటే మనకు టీఆర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే టీఆర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ చూడు, టీఆర్ని సెలెక్ట్ చేయాలి. ఇట్లా వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు, టీఆర్నే సెలెక్ట్ చేయాలి. టీఆర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత హోవర్ ఉంది చూడు, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడు హోవరు, విజిటెడ్, ఫోకస్ అంటే టార్గెట్ ఇలాంటివి ఉన్నాయి. హోవర్ అన్నమాట. ఇప్పుడు దీన్ని చూడు, ఇప్పుడు దీన్ని రాసి ఇక్కడ చూడు, ఇక్కడ ఉంది టేబుల్
లో ఉండే టేబుల్‌లో హోవర్ అండ్ గ్రేటర్ థాన్ టీ బాడీ గ్రేటర్ థాన్ టీఆర్‌ని హోవర్ చేసినప్పుడు గ్రీన్. హోవర్ చేసినప్పుడు గ్రీన్ రావాలి అంటున్నా. సో, మన స్టైలింగ్ అనమాట. మనకి ఎలాగైతే మనకిష్టమైతే అలాగా. క్లియరా? ఇలా మార్చుకోవాలి మనం. వేరే స్టైల్స్ కూడా చేస్తే వేరే స్టైల్‌ని కూడా మనం ఇలాగే మనం ఎడిట్ చేసుకొని చేసుకోవాలనమాట. హ్మ్. ఆ! ఏదైనా సరే. మనం ఏదైనా సరే ఇన్స్‌పెక్ట్ చేసే మనం చేయాలనమాట. హ్మ్. ఓకేనా? క్లియరే గదా! ఏదైనా సరే ఏదైనా సరే ఇన్స్‌పెక్ట్ చేసుకొని దేనికి రాశారనేసి మనం తెలుసుకొని చేయాలన్నమాట. ఏదో సీఎస్ఎస్ లాగా కళ్ళు మూసుకొని రాసేయకూడదు మనం. ఓకేనా? మళ్ళీ వాయిస్ బ్రేక్. ఓకేనా? ఎలా పడితే అలా చేయకూడదనమాట. మనం వాడు దేనికైతే రాసింటాడో దానికి మాత్రం మనం రాయాలి. నెక్స్ట్. నాకు నీ వాయిస్ అయితే చాలా డిస్టర్బ్‌గా ఉంది ఈరోజు. నాకు ఇనపట్లేదు నీది. చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. అంటే నాకు నీ వాయిస్ ఇనపట్లేదనమాట. అంటే నేను అలాగే కంటిన్యూ చేస్తే వెళ్ళమంటే నేను అలాగే కంటిన్యూ చేస్తే వెళ్తాననమాట. ఓకే. సో, ఇక్కడ చూడు నార్మల్‌గా ఇలా ఉంది. ఇప్పుడు ఈ టేబుల్ వచ్చేసి ఇలా డిజైన్ చేసిన తర్వాత మనకు మొబైల్ వీక్ వచ్చేసరికి మన మొబైల్ వీక్ వచ్చేసరికి ఈ టేబుల్ వల్ల ఏమైతదంటే చూడు రెస్పాన్సివ్ పోతాదన్నమాట. కిందకలా బార్ వచ్చిందంటే రెస్పాన్సివ్‌నెస్ పోయినట్టు. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసుకోవాలి మనం. దీన్ని సాల్వ్ చేసుకోవాలి అంటే ఒక క్లాస్ నేమ్ ఉంది. ఈ టేబుల్ పైన ఒక పేరెంట్ తీసుకొని ఆ పేరెంట్‌కి వచ్చేసి టేబుల్ రెస్పాన్స్ ఇవ్వాలి. టేబుల్ రెస్పాన్స్ అనే క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు చూద్దాం. చూడు. ఇక్కడ రెస్పాన్సివ్‌నెస్ పోయింది. ఇక్కడ చూడు నీట్‌గా ఉంది. క్లియరా? క్లియర్ కదా! అది టేబుల్ రెస్పాన్సివ్ గురించి వాటి గురించి. ఇవన్నీ నువ్వు చూస్తే నీకు ఐడియా ఉంటది ఇవన్నీ. కలర్స్ గురించి ఉంటాయి. కంటెక్చువల్ కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ ఎలా అప్లై చేయడం అనేసి నీకు తెలుస్తది. జస్ట్ రోలో క్లాస్ తీసుకొని అలా ఇచ్చేస్తాం డైరెక్ట్‌గా అంతే. నెక్స్ట్ వెల్స్ చెప్తాను. వెల్స్ తర్వాత వేరే చెప్తాను. ఇక్కడేందంటే వెల్ అనేది ఒక క్లాస్ నేమ్ అనమాట. వెల్ అనేసి ఇస్తే దానికి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటూ, దానికంటూ కొన్ని ప్యాడింగ్ అంటూ కొద్దిగా అప్లై అవుతది మనకి. ఇక్కడ వెల్ స్పేస్ వెల్ ఎస్ఎం అనమాట. అంటే ఆ వెల్ అనేది కొద్దిగా చిన్నదిగా డిస్‌ప్లే అవ్వాలనేసి. వెల్ ఎల్‌జీ అనమాట. ఆ వెల్ వచ్చేసి కొద్దిగా లార్జ్‌గా డిస్‌ప్లే అవ్వాలనేసి. చూడు. ఇలా ఉంటది మనకంతే. వెల్ అంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై అవుతది మనకి. ఇది మీడియం అనమాట. ఇది స్మాల్ అనమాట. ఇది లార్జ్ అనమాట. ఇప్పుడు చూడు. వాటికంటూ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అదేమన్నా బ్యాక్‌గ్రౌండ్ కలర్ మీరేమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇన్స్పెక్ట్ చేసుకోవడం. దేనికైతే అప్లై అయిందో ఆ కలర్ చేంజ్ చేసుకోవడం. ఏ కలర్ అయితే ఆ కలర్ మనం తీసేసుకోవడం. ఓకేనా? ఇలా. క్లియరా? వెల్ లాగే జంబోట్రాన్ అనేసి ఉంది. జంబోట్రాన్. వెల్ అనేసి ఇచ్చాను అండ్ జంబోట్రాన్ ఇచ్చాను. జంబోట్రాన్ ఇస్తే ఒకసారి చూడు దీని అవుట్‌పుట్ ఎలా వస్తది. వెల్ వచ్చిన అవుట్‌పుట్ ఎలా వస్తది. జంబోట్రాన్ చూడు చాలా క్లీన్‌గా ఉంటది. చాలా స్పేసింగ్‌గా ఉంటది. చాలా నీట్‌గా ఉంటది మనకి. సో, ఇలా జంబోట్రాన్ అంటే ఇది అండ్ వెల్ అంటే ఇది. అవును. ఓకేనా? దానికి ఏదైనా ప్యాడింగ్ గాని, ఏదైనా మార్జిన్ గాని ఏదైనా తగ్గించుకోవాలనుకుంటే దాన్ని ఇన్స్‌పెక్ట్ చేసుకొని దానికి ఏమేమి అప్లై అయినాయో చూసుకొని అవి నువ్వు తగ్గించుకోవచ్చు. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ ఇవన్నీ చూస్తే నీకు ఇంకో క్లారిటీ వస్తది.
నెక్స్ట్ ఇమేజెస్ అనమాట. ఇమేజెస్ నేను ఇది ఒకటి చెప్తాను, రిమైనింగ్ అన్ని నువ్వు చూడు. ఇమేజెస్లో వచ్చేసి మనకి బేసిక్గా మనకు ఆల్రెడీ చెప్పాను ఇమేజెస్ గురించి. ఇమేజ్ వచ్చేసి మ్యాక్స్ విడ్త్ అనేసి ఒక ప్రాపర్టీ తీసుకున్నాను, విడ్త్ అనేసి ఒక ప్రాపర్టీ తీసుకున్నాను. విడ్త్ కాకుండా మ్యాక్స్ విడ్త్ తీసుకుంటే మనకు స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతుంది. అదే కాన్సెప్ట్లో ఇక్కడ ఇమేజ్ రెస్పాన్సివ్ అనమాట. ఇమేజ్ రెస్పాన్సివ్ అనే క్లాస్ నేమ్ తీసుకోవాలి నువ్వు. ఇమేజ్ రెస్పాన్సివ్ అనే క్లాస్ నేమ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకుంటే ఆ ఇమేజ్కి ఉంటే టోటల్ విడ్త్, దాని పేరెంట్కి ఉండే విడ్త్ని బేస్ చేసుకొని ఇది డిపెండ్ అవుతుంది మనకి. దీనికి పేరెంట్కి ఉండే దీని పేరెంట్కి డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను ఏమిస్తున్నా, కాల్ XS3 కాల్ MD3 అంటున్నా. అంటే ఎక్సెస్లో 4 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేస్తున్నా, అంటే ఇమేజ్ పెడుతున్నా. దాంట్లో ఇమేజ్ నేను ఒక హైట్ ఇవ్వట్లేదు, ఒక విడ్త్ ఇవ్వట్లేదు, కానీ మనకి ఇమేజ్ రెస్పాన్స్ అనే క్లాస్ నేమ్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇమేజ్ రౌండెడ్ అనమాట. అంటే బార్డర్ రేడియస్ అనేసి అప్లై అవుతుంది, 4 పిక్సెల్ అప్లై అవుతుంది బార్డర్ రేడియస్ అనేసి. ఇమేజ్ సర్కిల్ అనమాట. ఇమేజ్ సర్కిల్కి మనకి ఏముంటుంది అంటే బార్డర్ రేడియస్ 50% అనేసి ఉంటుంది. దాని కండిషన్ ఏంది, హైట్ విడ్త్ ఈక్వల్గా ఉంటే దాని బార్డర్ రేడియస్ 50% అంటే ఇది సర్కిల్ లాగా వస్తుంది మనకి. నెక్స్ట్ ఇమేజ్ థంబ్నెయిల్ అనమాట. ఇమేజ్ థంబ్నెయిల్ అంటే మనకు చుట్టూ ఒక బార్డర్ లాగా వస్తుంది, లైన్ లాగా. ఒకసారి అన్ని చూద్దాం. ఫస్ట్ది ఇది 900 పిక్సెల్ ఇచ్చాను, ఇది బార్డర్ రేడియా అదే ఇమేజ్ రెస్పాన్స్ ఇచ్చాను. ఇప్పుడు చూడు ఈ టూ చూడు, రోతో పాటు మనకు అడ్జస్టబుల్ అవుతున్నాయి మనకి. ఓకేనా, అడ్జస్టబుల్ అవుతున్నాయా? ఇది ఇమేజ్ రెస్పాన్సివ్ అనే క్లాస్ వల్ల అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇది చూడు, బార్డర్ రేడియస్ అప్లై అయింది. ఇమేజ్ రౌండెడ్ అంటే మనకు బార్డర్ రేడియస్ అప్లై అవుతుంది. ఇమేజ్ సర్కిల్ అంటే మనకు చూడు సర్కిల్ లాగా వస్తుంది, కానీ దాని కండిషన్ ఏంది, హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి. చూడు హైట్ విడ్త్ వచ్చేసి 250. నెక్స్ట్ ఇమేజ్ థంబ్నెయిల్ చూడు, ఇక్కడ చుట్టూ ఒక బార్డర్ లైన్ లాగా మనకు వచ్చింటుంది. వాటిని ఏమని చేంజ్ చేసుకోవాలంటే ఆ సెలెక్టార్ని నువ్వు తీసుకోవాలి, ఇన్స్పెక్ట్ చేసుకుని ఆ సెలెక్టార్ని నువ్వు తీసుకోవాలి. ఆ సెలెక్టర్ ఇది అనమాట. సో దాంట్లో ఏదైనా సరే నువ్వు మార్చుకోవాలని అనుకుంటే ఇది నువ్వు మార్చుకోవచ్చు. బార్డర్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా సరే. ఇట్లా ఏదైతే మనం చేంజ్ చేసామో అదే సెలెక్టర్ తీసుకొని అక్కడ కాపీ పేస్ట్ చేస్తాం. ఓకేనా, క్లియరా? ఇది ఇవాళ కాన్సెప్ట్స్. ఇవాళ వరకు అయితే ప్రాక్టీస్ చేయి.